హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అమర్, మై లోకల్ బైక్ రైడర్ని. ఇది నిన్న మా డోన్లో రుక్మిణి పాండవ స్వామి టెంపుల్లో ఉత్సవ విగ్రహాలని తీసుకొచ్చామన్నమాట. అక్కడ తీసిన వీడియో ఇది. అక్కడ చేసింది వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట. అందుకని చెప్పేసి మేము టెంపుల్కి వెళ్ళాము. ఇది మన అయ్యప్ప స్వామి గుడి దగ్గరకు ఉంటుందన్నమాట. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ డోన్లో గుడి అయితే చాలా బాగుంటుంది. ఇది కొత్తగా కట్టించామన్నమాట. మేము మా కులస్తులంతా చందాలంతా వేసుకొని ఈ గుడిని కట్టించాము. గుడి అయితే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళి మీకు టైం ఉంటే ఒకసారి చూడండి. ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. లోపల ఇక్కడ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే కానీ చేసుకోవచ్చు ఎవరన్నా కానీ. ఇవి గుడికి విరాళంగా ఇచ్చిన వారి పేర్లను ఇక్కడ గోడ మీద పెట్టామన్నమాట. ఇది గుడి బ్యాక్ సైడ్ మొత్తము. ఇక్కడ వచ్చేసి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ హోమం జరుగుతూ ఉంది. హోమం జరిగిన తర్వాత అక్కడ కింద ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి చూడండి, అవి ప్రతిష్ఠిస్తామన్నమాట. రుక్మిణి పాండురంగవి. ఇక్కడ కళ్యాణం కూడా చేసాము నిన్న. రుక్మిణి పాండురంగ స్వామి దేవుల కళ్యాణం చేశాము. అవి ఉత్సవ విగ్రహాలు. ఇది నిన్న జరిగిందనమాట. డేట్ వచ్చేసి నిన్న 14/12/2024లో చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది వచ్చారు. ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరిగింది నిన్న. ఇక్కడ అన్న ఉన్నదంతా మారేలు డేస్ అనమాట. అక్కడ భజన మండలి కూడా భజన కూడా చేసాం నిన్న మేమందరం కలిసి. అక్కడ చూడండి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇదంతా భోజనాల కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. జనాలు ఎప్పుడప్పుడు వడ్డీయాలా అని చెప్పేసి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు భోజనాల కోసము. అప్పటికే 2:30 అయింది. ఇంకా పిల్లలు ఎక్కువసేపు ఆగలేరని చెప్పేసి భోజనాలు పెట్టేసామన్నమాట. దాని తర్వాత కొంచెం సేపు భజన చేసాము. నిన్న ఈ కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరిగింది. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్.